3, 2, 1. ఇప్పుడు ఇతను ఎవరో తెలుసా మీకు? ఇప్పుడు తెలుస్తుంది చూడండి. 3, 2, 1. మా మమ్మీ నన్ను అట్లా అనొద్దని చెప్పింది. మంచి తిట్లు తిట్టు. అరే ముద్దపప్పు మొక్కమోడా, ఇది కూడా బతకమేనా? అందుకే ఇట్లా అవుతున్నా. చెప్పండి బ్రదర్, నేను నిన్న అన్నయ్య అన్నా కదా రాగానే. వాడ్రా కుర్చీలో లేచావరా పండు? అరే మర్చిపోయాడా? ఎలా ఇప్పుడు పెట్టుకుంటా మర్చిపోయా? నల్లగా అనిపిస్తే లేచుతున్నాడు. ఎంత మాట పెద్దనాన్న అట్లా అంటావా నువ్వు? చేతులు పట్టు, ఎల్బో దగ్గర పట్టుకో. నువ్వు దూరం, ఆయన పోయి పడకు నానా. చేతులు ఇట్లుండాలి మూర్తి, చేతులు. అందుకే దూరం జరగమంటారా? ఎండగా ఉందంటే ఇక్కడ థియేటర్లో చల్లగా ఉంటుందని మామిడి సినిమాకి వెళ్ళాడు. సార్ షూటింగ్ అయిపోయి చెప్పండి సార్ వస్తా అన్నాడు. ఇక్కడ వేడిగా ఉందండి. వాళ్ళందరికీ నేను ఈ చోటనే ఏసీ వచ్చును ఈ చోటనే. దాని కూర్చొని రాట్లేదురా. కాదు ఫోన్ తీయమని పర్లేదు, వాళ్ళకి సెల్ఫీలు క్యాన్సిల్. సార్ ఈ ఎపిసోడ్ ఇక్కడ ఉంటాను సార్. ఓకే, కంఫర్టబుల్ గా ఉంది సార్. అమ్మా ఈయన ఒకడు 3, 2, 1 అంటున్నాడు. అన్నా ఆ భుజాన్ని కూడా ఈ భుజాన్ని కూడా పెట్టుకోలేము. బ్యాక్ పాకెట్స్ లో బ్రో. సారీ సార్, ప్లేస్ లేదు. మైక్ సెట్స్ ఉన్నాయి మాకు. ధృవ సినిమాలో చిప్ వేసుకోవాలి లోపల. మరి ఓడిపోయింది దారిలో. అందరూ బ్యాచ్ అంతా వెళ్ళారండి. 3 బ్యాచ్లే, 2 బ్యాచ్. నువ్వు గ్రీన్ టోపీ పెట్టుకుంటే సెట్ అయిపోతా అందరూ. వైట్, ఆరెంజ్, గ్రీన్. వెనక గుండు ముందు గుండు ఉంది. అది ఏంటో లైట్ ఇందానికి రిఫ్లెక్షన్ కూడా వేస్తుంది. ఏంటా అనుకుంటా నేను. జిమ్ అని కూడా ఎక్స్పెక్టేషన్ రెండిట్లో అమ్మాయిలు అమ్మాయికులేనా? మీరు ఎప్పుడు అమ్మాయిలను అలా రాస్తారు స్టోరీ. రియాలిటీలో ఎందుకు అమ్మాయికి అట్లా రాస్తారు? అబ్బాయికి ఎక్స్పెక్టేషన్ లో అమాయకుడే, రియాలిటీలోనే అమాయకుడేనా? షూటింగ్ అమాయకుల్లో ఉన్నాడు అసలు? అబ్బాయిలు అమాయకులు అసలు? పాపం రియాలిటీలో అమ్మాయిలు అట్లుంటారా పాపం? మీరు కానీ అయిపోయింది నా బడ్జెట్.